చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను అనేది ఏంటంటే ప్రతిదీ అక్కడ చేసి చూపిస్తాను గురు, అర్థమైందా? ఐ మీన్ ఐ క్యాన్ అదే వచ్చింది కొంచెం మన తెలుగులో. ప్రతి రోలు నేను పోసుకొచ్చినట్టుగా. ఇంకోటి ఏంటంటే లక్కీగా లాస్ట్ 10 yearsలో చేసిన విషయం ఏంటి అంటే అన్ని రోల్స్కి వీడిని యాక్సెప్ట్ చేయొచ్చు అనేది మాత్రం తెప్పించాను. ఓకే, ఆడియన్స్లో ఏ రోల్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు రవివర్మని. ఓకే, ఏ రోల్ వచ్చినా రవివర్మని యాక్సెప్ట్ చేయొచ్చు అనేసి అది సెట్ చేసి, అంటే నేను మంచోడి నుంచి మంచోడే ఉండొచ్చు, మంచోడి నుంచి చెడ్డోడు అవ్వచ్చు, చెడ్డోడి నుంచి మంచోడు అవ్వచ్చు, చెడ్డోడుగానే ఉండిపోవచ్చు, అసలు ఏమీ చేయకపోవచ్చు, ఊరోడు అవ్వచ్చు, అన్నీ ఇచ్చేసాం. ఓకే సార్. హలో సార్, మీ పేరేంటో మాకు తెలియదు కానీ ఆది అయితే సార్ అంటారు ఇతన్ని. ఏంటండి షూట్ జరుగుతుంటే వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారు? ఇది పద్ధతి అసలుకి? కూర్చున్నా వచ్చి ఈయన హిట్ కొట్టాడు, కంగ్రాచులేషన్ చెప్పొచ్చు కదా, చెప్పండి ఆయనకి. కంగ్రాచులేషన్స్ మై డియర్, థ్యాంక్ యూ. న్యూ ఇయర్ లో కలిసి హిట్ కొట్టాం. మన సారు హనుమంత్ వచ్చినప్పుడు ఎంత జోష్గా వచ్చారో నిజంగా. అంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఒక యాక్టర్ కుండే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. ఇందాక ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అవును. డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నది December 23rd అవును వెళ్ళి కలిసినప్పుడు దట్స్ ఫస్ట్ స్టేట్మెంట్. బట్ రవి, చాలా మంది తెలియదు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నేను చెప్పాను ఫైనల్ అంటే ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. లవ్ మ్యారేజ్, ఓకే. వైఫ్ గుజరాతీయా? తెలుగు అమ్మాయి కాదు. ఓకే, ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది? కాలేజీయా? ఇండియానా స్టేట్ యూనివర్సిటీ, టెరహోడ్, ఇండియానా, ఓకే. యుఎస్లో కలిసాం. తను అండర్ గ్రాడ్, నేనేమో గ్రాడ్యుయేషన్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు ఇక్కడ తెలుగులో, ఇండియన్. మేడం ఏం చేస్తుంటారు? తన జాబ్ చేస్తుంది ఇప్పుడు ఐటీ. ఓకే. ఐటీ లాస్ట్ మళ్ళీ 2-3 years నుంచి. సో పిల్లలు ఒకడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? డిగ్రీ అయిపోయింది, అండర్ గ్రాడ్ అయిపోయింది. ఓకే, సో లైక్ 22. నెక్స్ట్ ఏంటి బాబు, ఇండస్ట్రీకి రావాలన్నా లేకపోతే? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, సో చూడాలి మరి. యు నో హౌ ఇట్ ఇస్ ఇండస్ట్రీ అంటే. ఎలా ఉంటారు లుక్? మహేష్ బాబా, ఎన్టీఆర్, ప్రభాసా, లేకపోతే అల్లు అర్జున? బాగుంటాడు. హిస్ గుడ్ లుకింగ్. అంతేనా? సో డెఫినెట్ గా 6'1" ఉంటాడు. 6'1" ఉంటాడు. సూపర్. డీసెంట్ డాన్సర్, మార్షల్ ఆర్ట్స్ అన్ని. గ్రేట్. సో మళ్ళీ మెల్లిగా స్లోలీ తీసుకుందామని. అంటే సో ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు సైన్ చేశారు? శంబల తర్వాత ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అంతేనా? సైన్ చేయాలి. ఎంజాయ్ చేసే మూడ్ లో ఉండేసి సైన్ చేయడం మర్చిపోయారు. 2-3 కాల్స్ వచ్చాయి, అంటే పొటెన్షియల్ మూవీ కాల్స్. ఓకే, అవి ఉన్నాయి అంతే. నేను ఒకటి విన్నాను, విని ఇంకొంచెం అంటే అది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ వెరీ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు క్యారెక్టర్. ఒకసారి కొద్దిగా లేదు దాన్ని ఇంకా ఉంది, కంప్లీట్ అవ్వలేదు, మేము జస్ట్ ఇలా ఈ ప్యాటర్న్లో ఉంటుందని చెప్తున్నాం. ఓకే, ఎవరు అభిమాని మీరు అసలు? నేనా అంటే యాజ్ అ ఫ్యాన్ చిరంజీవి గారు. ఓకే. అయ్యో, చేయలేదు కదా? ఆయనతో చేయలేదు. కలిసాను, ద లక్కీ. ఎందుకంటే కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు. కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు, పెద్ద స్టేట్మెంట్. ఏదో ఒక రోల్ అంటేనే కాంబినేషన్ కదా. అంటే కరెక్టే. ఒకసారి మన సైరా నరసింహారెడ్డిలో వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే ఆ టైంలో నేను వినయ విధరామ చేస్తున్నా. వినయ విధరామలో కూడా ఎక్స్టెన్సివ్ కదా, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేట్స్. అవును, అన్న క్యారెక్టర్. ఆ టైంలో ఈ డేట్స్ క్లాష్ అవుతాయని చెప్పి కొడుకుతో చేశారు కానీ తండ్రితో చేయాలి. ఆ టైంలో ఆల్మోస్ట్ అది ఒక 50-day క్యారెక్టర్, 60-day క్యారెక్టర్. సార్ ఉన్న గ్రూప్ లోనే ఉంటాం టైప్ అనమాట. ఓకే. సో అలాంటిది ఈసారి వర్కౌట్ అవుతుంది. ఆయన శంబాలా చూసారు అనుకో, డెఫినెట్ గా చిరంజీవి గారు శంబాలా చూడాలి, డెఫినెట్ గా చూడాలి. శంబాలా చూస్తే డెఫినెట్ గా మీకు కాల్ వస్తుంది. అయ్యో, ఎంత మాట అది. అసలు ఒక యాక్టర్ ని అప్రిషియేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం ఐ రియల్లీ ఇష్టం కదా. సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నా లాస్ట్ టైం ఫైనల్ గా? శంబాలా ఇంత పెద్ద హిట్ అయిపోయింది, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద అభిమానం ఏ సినిమాకి రాదు, వచ్చింది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకేంటంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినా, ముందు ఎలా చేసినా విజువల్ ఎపియరెన్స్ అండ్ ఆ టైమింగ్, లక్ అన్నీ కలవాలి. అలా కలిసినవి చాలా తక్కువ అవుతాయి. ఓకే, అలాగా మనం దేవుడు కోరుకోవడం తప్ప అంతకు మించి ఏం చేయలేము. ఓకే.
బట్ దీంట్లో పర్టికులర్లీ ఐ థింక్ ఐ విల్ థ్యాంక్ యుగంధర్ ముని గారు ఓకే. primarily because the elevation or the setup నాకు రోల్స్ ముందు చేశాను, అన్ని మంచి మంచి రోల్స్ చేశాను, లేయర్స్ ఉన్నవి, అది ఆ పర్ఫార్మెన్స్ అని. బట్ ఈ సెటప్ అనేది రాదు. అవును. ఈ సెటప్ ఇచ్చి చాలా 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 ఆయన నా మీద ఒక ఏమంటారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్లీ. ఇచ్చి ఎందుకంటే పారేశారు. రాకీలో రోల్ కూడా మామూలుగా ఉండదు. అదే అన్న నాకు తెలిసి ఒక 2-3 years ఆ రోల్ బయటకు వెళ్ళినప్పుడు మీ మీద గట్టిగా పడి ఉంటుంది. 2-3 years ఇప్పుడు కూడా లక్కీగా ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి లేదు. అప్పుడు ఎలా ఉంది అసలుకి? అమ్మా ఒక 10 years 15 years అయితే హెవీ. ఇక్కడ కనిపిస్తే కొట్టడానికి వచ్చేసావాలా? నాకు ఒక అబ్బాయి అసిస్టెంట్లా వచ్చాడు. ఓకే, తను ఇండస్ట్రీకి 6 నెలలు అయిందంట వచ్చి. ఫైనల్గా నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నాడు అనమాట, ఓ రోజు వెళ్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం నేను షూటింగ్కి, జ్యూస్ ఏదో ఇచ్చాడు, తాగాను. తర్వాత వెళ్తున్నాం, సార్ నేను ఇండస్ట్రీకి మిమ్మల్ని చంపేద్దామని వచ్చిన సార్. నాకు బ్యాక్ అరే ఏం మాట్లాడుతున్నావు, కత్తిగానే ప్లేడ్ గానే ఉందా, ఏం మాట్లాడుతున్నావురా అన్న నేను. అంటే లేదు సార్ అట్లా కదా సార్, అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ సార్, మీరు రాఖీలో వాళ్ళ చెల్లెని చంపేస్తారు కదా సార్. నేను ఆడికి 16-17 ఉంటాయి అనుకుంటా ఆ టైంకి. వచ్చాను నా దగ్గర ఉన్న టైంకి 18 ఉంటాయేమో. అరే దీనిలోనే కలిపావా అన్న. ఫస్ట్ సీరియస్ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నాం ఓఆర్ఆర్ మీద, ఆర్ఎఫ్సి పోతున్నాం, దెబ్బకి కొద్దిగా పక్కన కలిపావా దీంట్లో ఏమన్నా అంటే, అయ్యో లేదు సార్ ఇప్పుడు నేను సినిమాలో షూటింగ్ చూస్తున్నా కదా సార్, అర్థమైంది సార్ అదంతా ఫేక్ అని. అంటే ఫేక్ అంటే ఇట్స్ నాట్ రియల్ అని ముందు. బట్ దిస్ ఈస్ ది ఇంపాక్ట్ దట్ ఓకే, దిస్ ఈస్ ది ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాస్. ఇంకొక ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పుకునే ఒకటి ఏంటంటే, మా ఫ్రెండ్ వాడు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు ఇండియా నుంచి. మేము యూఎస్లో ఉన్నాం ఆ టైంలో, రాఖీ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఫ్యామిలీ వాజ్ ఇన్ ది యూఎస్. తర్వాత ఎప్పుడో పార్టీ ఇచ్చాం, ఇంటికి రారా తీసుకురా, నేను వైఫ్ని అని వేరే ఫ్రెండ్స్ కూడా పిలిచాం అంతా. ఆ అమ్మాయి ఇక్కడ వాడిని పెళ్లి చూపులో చూసి పెళ్ళయి అక్కడికి వచ్చేసింది. సో అంతా కొత్త, రైట్? సో స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోండి అమ్మాయిది. అంతా కొత్త, ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత లోపలికి రాగానే నన్ను చూసి నేను అన్నాను, అరే కోట్ అక్కడ హ్యాంగ్ చేసి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అన్నాను. నేను వైఫ్ అరేంజ్ చేస్తున్నాం ఫుడ్ వైజ్. తను రావట్లా లోపలికి. ఆడు వచ్చి ఎత్తుకున్నాడు, ఎక్కడ ఉంటాను అంటే, ఏమరా కోట్ దగ్గర కోట్ హ్యాంగ్ చేస్తున్నాము అంటే, కాదు షికాగోలో డిసెంబర్ చలిలో ఆ అమ్మాయి బయట నుంచుంది బ్రో, భయం వేసి. అప్పుడు ఆ అమ్మాయికి అసలు వీడి మీద డౌట్ స్టార్ట్ అయింది, వీడు నాకు ఫ్రెండ్ అయితే తను ఎక్కడికి వచ్చింది. లిటరలీ ఓకే, నా భార్య వెళ్ళి, అమ్మ ఏం ప్రాబ్లం లేదు, అది సినిమా, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పట్టుకు నువ్వు రా అని చెప్పి. ఇట్ ఈస్ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. కానీ అది కూడా మంచిదే కదా బ్రో, మంచిది అనుకో బ్రో. గుడ్ క్యారెక్టర్ అనేది అంత క్యారెక్టర్ చూపించింది అంటే నాకు ఓకే, బయట ఆడియన్స్కి ఓకే, ఆడియన్స్కి క్యారెక్టర్ ఎక్కితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కకూడదు బ్రో, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా ఎక్కింది అనుకో కష్టం, ఎందుకంటే అదే రోల్స్ పిలుస్తారు మళ్ళీ. ఓకే ఓకే ఓకే, అది ప్రాబ్లం అక్కడ, చేశాడు అనేది. బట్ శంబల తర్వాత మటుకు అలాంటి రోల్స్ కాదు, ఇలాంటి రోల్స్ కాదు, ఎలాంటి రోల్స్ అయినా ఇతనితో చేయించవచ్చు అని ప్రూవ్ అయిపోయింది. కాబట్టి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ రవివర్మని ఎలా చూడాలి అనే దానికి అసలు తీసేయండి, ఎలా అయినా చూడొచ్చు. సో అలాంటి రోల్ చేశాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబల. నేనైతే ఆది గురించి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఎన్నో ఇయర్స్ తర్వాత పేషెన్స్ ఉండడం గ్రేట్ ఒక యాక్టర్ కి. సో తను ఎప్పుడు కూడా కుంగిపోలేదు, ఇది కాకపోతే నెక్స్ట్, ఇది కాకపోతే నెక్స్ట్, ఇది కాకపోతే నెక్స్ట్, ఆ నెక్స్ట్ అనేది 13 years తర్వాత చాలా ఇంపార్టెంట్. గ్రేట్. ఆ పర్సివరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుంటారు. అవును, అది థ్యాంక్స్ రోషన్, చాలా చాలా థ్యాంక్స్. నీకు ఎందుకు చెప్పాలంటే ఆ లాస్ట్ లైన్ చెప్పావు కదా, ఇది ఇలాంటిదని కాదు, ఎలాంటిదైనా ఎలాంటి రోల్ అయినా అని. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్, యూ సమ్డ్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్ అండ్ భోగి కనుమ. అండ్ ప్రేక్షకులందరికి కూడా, సినిమాని ప్రేమించే అభిమానులందరికి కూడా, సినిమాలు చాలా రాబోతున్నాయి మళ్ళీ. రేపు పొంగల్కి కూడా మనశంకర్ వరప్రసాద్ గారు, భక్త మహాశైల్కి విజ్ఞప్తి అండ్ నారీ నడుము మురారి, అసలు డిసెంబర్ అయితే మర్చిపోలేనన్ని సినిమాలు వచ్చేసాయి, అన్ని సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఒకటి శంబాల నిలిచిపోయింది. 25 ఎండ్
శంబాల ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమా. అండ్ యాక్టర్స్ అందరూ కూడా అందరికీ గుర్తుండిపోయే యాక్టర్స్ అనమాట. అండ్ డెఫినెట్గా సినిమా చూడడం వాళ్ళు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే సినిమాలు వస్తాయి కాబట్టి ఈ వీక్ ఫుల్గా ఫ్యామిలీతో వెళ్ళి శంబాల చూడడం వాళ్ళు శంబాల చూసేయండి. సో థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. అగైన్ అందరు ఇందాక రోషన్ గారు అన్నట్టే శంబాలా చూడండి థియేటర్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ చూస్తేనే అది బాగుంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ నా మనవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.